హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని డైరీస్. మనకు అన్నం అందించే వరి పంట చివరి దశ అయిన కోత మరియు గింజల ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, ఉపయోగకరమైన సమాచారం మీకోసం. పంట పూర్తిగా పండిన తర్వాత వరి కోత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రైతులు కోత యంత్రాలు లేదా చేతులతో పంటలను కోస్తారు. పెద్ద పొలాల్లో హార్వెస్టర్ యంత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇవి తక్కువ సమయంలో వేగంగా కోతను పూర్తి చేస్తాయి. చిన్న పొలాల్లో లేదా నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం చేతులతో కోత కోస్తారు. కోత సమయంలో పొలాల్లో ఒక ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది. పసిడి రంగులో మెరిసే వరి పొలాల మధ్య పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి గింజలను తింటూ చిలిపిగా ఎగురుతూ కనిపిస్తాయి. కొన్ని పక్షులు కోసిన వరి దగ్గర ఆడుకుంటూ ఉంటే మరికొన్ని గింజల కోసం నేలపైకి దిగుతాయి. ఉదయం సూర్యకిరణాలు వరి పొలాలపై పడినప్పుడు ఆ దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుంది. పల్లె వాతావరణం, చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు అన్నీ కలిసి ప్రకృతి అందాన్ని మరింత దగ్గరగా అనుభూతి చెందేలా చేస్తాయి. రైతు కష్టానికి ఫలితం కనిపించే ఈ కోతకాలం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కోత పూర్తయిన తర్వాత వరి మొక్కల నుంచి గింజలను వేరు చేసే ప్రక్రియను థ్రెషింగ్ అంటారు. ఈ ప్రక్రియలో వరి గింజలను పూర్తిగా వేరు చేస్తారు. తర్వాత ఆ గింజలను ఎండలో బాగా ఎండబెడతారు. గింజల్లో తేమ ఎక్కువగా ఉంటే అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సరైన తేమ స్థాయి వచ్చే వరకు ఎండబెట్టడం చాలా ముఖ్యం. ఇలా విత్తనం నుంచి కోత వరకు వరి సాగు పూర్తి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ రైతు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.